ఇదే లావా యొక్క మోస్ట్ అఫోర్డబుల్ డ్యూయల్ డిస్ప్లే ఫోన్ లావా బ్లేజ్ డ్యూయో 3. ఈ వీడియోలో దీనికి సంబంధించిన క్విక్ అన్బాక్సింగ్ అండ్ నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ముందుగా బాక్స్ ప్యాకేజింగ్ అయితే ఇలా వస్తుంది. అండ్ బాక్స్లో మనకి ఆబ్వియస్లీ మొబైల్తో పాటు లావా సర్వీస్కి సంబంధించిన కార్డు ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళే ఇంటికి వచ్చి రిపేర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ బ్యాక్ కేస్ టైప్ సి టు సి కేబుల్ 33 వాట్ ఛార్జర్ అయితే వస్తుంది. ఇంకా మొబైల్ గురించి మాట్లాడుకుంటే జస్ట్ 182 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంది. చాలా లైట్ వెయిట్గా ఉంది హ్యాండ్లో పట్టుకోవడానికి. అండ్ చాలా స్లీక్గా ఉంది. జస్ట్ 7.3 మిల్లీమీటర్ థిక్నెస్ మాత్రమే ఉంది. అండ్ చూడ్డానికి ప్రీమియంగా ఉంది. ఈవెన్ దో పాలికార్బోనేట్ గ్లాసీ బ్యాక్తో వచ్చినా కానీ మనకి ఆ గ్లాసీ ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ అయినప్పటికీ కొంచెం సాలిడ్గానే ఉంది. డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. బిల్డ్ క్వాలిటీ ఇంకొంచెం బెటర్గా ఉండే ఛాన్స్ ఉన్న డీసెంట్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఈ మొబైల్ IP64 రేటింగ్తో వస్తుంది. అండ్ 2 కలర్స్లో వస్తుంది. ఒకటి బ్లాక్, మరొకటి ఈ గోల్డ్ కలర్లో. అండ్ హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. అంటే 2 సిమ్లు లేదా ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ని మనం ఒకేసారి యూజ్ చేయొచ్చు. మూడింటిని ఒకేసారి అయితే యూజ్ చేయలేము. అండ్ ఐఆర్ బ్లాస్టర్తో వస్తుంది. అండ్ డ్యూయల్ మైక్స్తో వస్తుంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, ప్రైమరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్తో వస్తుంది. అండ్ USB 2.0 పోర్ట్తో వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో మనం USB 3.0 ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది. అండ్ స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది. చాలా లౌడ్గా ఉంది. మరీ అంత టాప్ క్వాలిటీ అని చెప్పలేము, కానీ నాకైతే డీసెంట్గా అనిపించింది. అండ్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ 6.67 ఇంచ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది, షార్ప్గా ఉంది. వ్యూయింగ్ యాంగిల్స్ పరంగా కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు, AMOLED డిస్ప్లే కాబట్టి. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. మరీ బ్రైట్ లైట్ కండిషన్స్లో సన్ డైరెక్ట్ మొబైల్ స్క్రీన్ మీద పడితే తప్పితే అదర్వైజ్ విజిబిలిటీ పరంగా పెద్ద ఇబ్బందులు అయితే ఏం లేవు. అండ్ ఫ్రంట్ మనకి పంచోల్ కట్అవుట్ కూడా చాలా చిన్నదిగా ఉంది కెమెరా కోసం. అండ్ బెజల్స్ ఈ ప్రైస్ రేంజ్కి మరీ సూపర్ థిన్ ఏం కాదు, బట్ ఓకే అని అయితే చెప్పొచ్చు. అండ్ ఈ మొబైల్లో స్పెషాలిటీ ఏంటంటే బ్యాక్ సైడ్ ఈ సెకండరీ డిస్ప్లేతో వస్తుంది. మనం 2 టైమ్స్ ఇట్లా ట్యాప్ చేస్తే డిస్ప్లే అయితే ఎనేబుల్ అవుతుంది మనకి నోటిఫికేషన్స్ చూసుకోవడానికి. అండ్ మెయిన్ కెమెరా ఏదైతే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా ఉందో దాంతో హై క్వాలిటీ ఫొటోస్ తీసుకోవడానికి ఇదైతే మనకి హెల్ప్ అవుతుంది. అంతేకాదు మీరు సాంగ్స్ వినేటప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఈ డిస్ప్లే నుంచే మీరు ట్రాక్స్ని చేంజ్ చేయొచ్చు. అండ్ ఈ బ్యాక్ సైడ్ మనకి డైరెక్ట్గా కెమెరా యాప్ యాక్సెస్ అయితే ఉంది. సో మనకి ఫొటోస్ అయితే ఈ యాప్తో ఈ బ్యాక్ సైడ్ సెకండరీ డిస్ప్లే నుంచి ఓపెన్ అయ్యే కెమెరా యాప్తో తీసుకోవచ్చు. వీడియోస్ మాత్రం తీసుకోలేము. ఎవరైతే హై క్వాలిటీ సెల్ఫీస్ కావాలనుకుంటారో అలాంటి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ డిస్ప్లే సైజ్ మనకి 1.6 ఇంచ్ ఉంటుంది, AMOLED డిస్ప్లేనే. అండ్ 60Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. బట్ మరీ స్మూత్గా లేదు, బట్ డీసెంట్గా అనిపించింది. చాలా యూజ్ అవుతుంది ఈ సెకండరీ డిస్ప్లే. అండ్ ఈ సెకండరీ డిస్ప్లే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, నోటిఫికేషన్స్ని అలర్ట్స్ని అన్ని. సో మనం బ్యాక్ సైడ్ కెమెరా ఇలా బ్యాక్ సైడ్ ఇలా డిస్ప్లే డౌన్ పెట్టి ట్యాప్ చేసిన బ్యాక్ నుంచి అయితే చూసుకోవచ్చు. చాలా యూస్ఫుల్ డిస్ప్లే ఈ చిన్న సెకండరీ డిస్ప్లే. నాకు పర్సనల్గా బాగా నచ్చింది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే MediaTek Dimensity 7060 ప్రాసెసర్తో వస్తుంది. మరి పవర్ఫుల్ ప్రాసెసర్ ఏం కాదు. సో AnTuTuలో అరౌండ్ 5.5 lakhsని స్కోర్ చేసింది. డే టు డే టాస్క్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఈజీగానే హ్యాండిల్ చేస్తుంది. LPDDR5 ర్యామ్తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్తో రావడం వల్ల యాప్స్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం అనేది చాలా ఫాస్ట్గా ఉంది. ఎలాంటి ఇష్యూస్ని అయితే నేను నోటీస్ చేయలేదు. మరి కావాలని స్ట్రెస్ చేసినప్పుడు మల్టిపుల్ యాప్స్ని బ్యాక్గ్రౌండ్లో ఉంచినప్పుడు తప్పితే అదర్వైజ్ చాలామందికి ఈ పర్ఫార్మెన్స్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ గేమింగ్ కూడా సో లో సెట్టింగ్స్లో అండ్ క్యాజువల్ గేమ్స్ని క్యాజువల్గా గేమింగ్ చేసే వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడుకోవచ్చు. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. సో Android 16 ఇచ్చి ఉంటే బాగుండేది. ఓకే, మేజర్ అప్డేట్ వస్తుంది. అంటే Android 15తో వచ్చింది కాబట్టి 16 వరకు అయితే అప్డేట్ వస్తుంది. అదే 16 ఇచ్చి ఉంటే 17 వచ్చి ఉండేది. సో అందుకే 16 ఇచ్చి ఉంటే బాగుండేది అని అన్నాను. అండ్ 2 year సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఇస్తామని అయితే బ్రాండ్ చెప్తుంది. అండ్ మనకు తెలిసిందే క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. ఎలాంటి బ్లోట్ వేరు, ఎలాంటి నోటిఫికేషన్స్ ఏమీ రావు. చాలా అంటే
క్లీన్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే సో మనకి లావా మొబైల్స్లో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, అది ఇక్కడ కూడా కనిపిస్తుంది. అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది, ఈజీగా 1 డే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. 33 వాట్ ఛార్జర్ ఇచ్చారు, సో 45 వాట్ అలా ఇచ్చి ఉంటే బాగుండి అనిపించింది. బట్ 33 వాట్ అయినప్పటికీ మోర్ దెన్ 1.5 అవర్ అంతలో మనకి ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. 1 అవర్ 15 మినిట్స్ అలా అయితే పట్టింది నాకు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ సెన్సార్తో వస్తుంది. సో డీసెంట్ ఇమేజెస్ వస్తున్నాయి, కలర్స్ బాగున్నాయి, ఇమేజెస్ అయితే షార్ప్గానే ఉన్నాయి. కొన్నిసార్లు ఎక్స్పోజర్ అయితే సరిగా ఉండట్లేదు, బట్ యూజబుల్ ఇమేజెస్నే క్లిక్ చేస్తుంది. బట్ ఇంకొంచెం బెటర్గా ఎక్స్పెక్ట్ చేశాను నేను. అండ్ ఫ్రంట్ మనకి 8 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. సో ఇది కూడా యూజబుల్ ఇమేజెస్ క్యాప్చర్ చేస్తుంది, మరి ఎక్సలెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి 1080p 30 FPS వరకు అయితే వీడియోని రికార్డ్ చేయొచ్చు. సో వీడియో కూడా మనకి సో ఈ ప్రైస్కి తగ్గట్టుగానే ఉంది. ఇంకొంచెం బెటర్ ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఈ మొబైల్లో 5G కనెక్టివిటీ బాగుంది, వైఫై 5తో వస్తుంది, బ్లూటూత్ 5.2తో వస్తుంది. అండ్ అన్ని ఇంపార్టెంట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి, దేన్ని అయితే స్కిప్ చేయలేదు. అండ్ దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 6GB RAM 128GB వేరియంట్ది 16,999గా పెట్టారు. సో ఇదైతే డ్యూయల్ డిస్ప్లే ఫోన్గా చూసినప్పుడు నాకు కొంచెం అగ్రెసివ్గానే అనిపించింది. ఇన్ కేస్ మీకు ఈ సెకండరీ డిస్ప్లే కూడా మ్యాండేటరీ అంటే మాకు యూజ్ అవుతుంది అనిపిస్తే క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్తో మంచి డిస్ప్లేతో మెయిన్గా డ్యూయల్ డిస్ప్లే కావాలి అనుకుంటే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.